నమస్కారం. ఈనాటి సరికొత్త వివరణకు స్వాగతం. ఈరోజు మనం పురాతన కాలం నాటి ఒక ఎపిక్ రెస్క్యూ మిషన్ గురించి మాట్లాడుకోబోతున్నాము. ఈ కథను మనం బయట నుంచి వినడం కాదు, ఒక సైలెంట్ అబ్జర్వర్గా, అంటే ఒక నిశ్శబ్ద వీక్షకుడిగా అక్కడే చీకటి ఛాయల్లో నిలబడి మన కళ్ల ముందు జరుగుతున్న ఈ దైవిక ఘట్టాన్ని గమనిస్తే ఎలా ఉంటుందో అలా ఫీలవుతాం. అస్సలు ఆలస్యం చేయకుండా నేరుగా ఈ అద్భుతమైన రెస్క్యూ ఆపరేషన్లోకి ఎంటర్ అయిపోదాం. అసలు ఈ మొత్తం కథకి బీజం ఎక్కడబడిందో తెలుసా? ఒక భయంకరమైన ఆకాశవాణి హెచ్చరికతో. మథురను ఏలుతున్న కంసుడికి తన సొంత చెల్లెలు దేవకి కడుపున పుట్టబోయే 8దో బిడ్డే తన పాలిట మృత్యువు అని ఆశరీరవాణి చెప్తుంది. ఒక్కసారి ఆలోచించండి, ఎంతటి బలవంతుడైన రాజుకైనా రాబోయే మరణం గురించి ఇలా ముందే తెలిస్తే ఎలా ఉంటుంది? కంసుడిలో అభద్రతాభావం, భయం అక్కడే మొదలయ్యాయి. ఈ ఒక్క హెచ్చరికే మొత్తం కథను మలుపు తిప్పింది. మొదటి భాగం, మథురా కారాగారంలో బందీ. కంసుడి భయం ఎంతలా పెరిగిపోయిందంటే ఈ పరిణామక్రమం చూస్తే మనకు ఇట్టే అర్థమైపోతుంది. ముందు ఆకాశవాణి హెచ్చరిక వినడం, వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా కన్న చెల్లెల్ని, బావని జైల్లో బంధించడం. అక్కడితో ఆగాయిగా? లేదు, తన మరణాన్ని ఎలాగైనా ఆపాలని పుట్టిన పసికందులను ఏమాత్రం కనికరం లేకుండా చంపేయడం మొదలుపెట్టాడు. ప్రాణభయం మనిషిని ఎంతటి క్రూరుడిగా మారుస్తుందో కదా. రెండో భాగం, అర్ధరాత్రివేళ అద్భుతం. ఇప్పుడు చరిత్రలోనే అతిపెద్ద జైల్ బ్రేక్ ఎలా జరిగిందో చూద్దాం. మనమొక మూల నిలబడి ఇదంతా చూస్తున్నామని ఊహించుకోండి. సరిగ్గా అర్ధరాత్రి, 8దో సంతానంగా శ్రీకృష్ణుడి జననం. ఆ వెంటనే లాజిక్కి అందని ఒక దైవిక అద్భుతం జరిగింది. ఎవ్వరూ పగలగొట్టకుండానే వాటంతటవే తెరుచుకున్న జైలు తలుపులు. కంసుడు అణువణువునా పెట్టిన కాపలాదారులంతా ఒక్కసారిగా గాఢనిద్రలోకి జారుకున్నారు. నిజంగా కళ్లముందు జరిగే మ్యాజిక్లా లేదు? మూడో భాగం, యమున దాటిన వసుదేవుడు. ఒకవైపు ఉప్పొంగుతున్న యమునా నది, మరోవైపు కారు చీకటి. చేతిలో అప్పుడే పుట్టిన పసికందు. వసుదేవుడికి ఆ క్షణంలో తన ప్రాణాలకన్నా ఎలాగైనా బిడ్డను గోకులానికి సురక్షితంగా చేర్చాలన్న తపనే ఎక్కువ ఉండి ఉంటుంది. ఉక్కిరిబిక్కిరి చేసే ఆ వాతావరణంలో ఎవ్వరికీ ఏమాత్రం అనుమానం రాకుండా ఆ నదిని దాటడం, ఒక వీక్షకుడుగా చూస్తే గనక ఇది ఎంతటి ఉత్కంఠభరితమైన ప్రయాణమవుతదా? నాలుగో భాగం, గోకులంలో శిశువుల మార్పిడి. ఈ మొత్తం మిషన్లో అసలైన మాస్టర్ స్ట్రోక్ ఇదేనండి. వసుదేవుడు గోకులానికి వెళ్లడం, అక్కడ యశోద, నందులకు అప్పుడే పుట్టిన ఆడబిడ్డను తీసుకోవడం, తాను తీసుకొచ్చిన కృష్ణుడినే వాళ్ల పక్కన అత్యంత భద్రంగా విడిచిపెట్టడం, ఆ తర్వాత ఏమాత్రం అలికిడి కాకుండా ఆ ఆడబిడ్డతో తిరిగి మథురా జైలుకు వచ్చేయడం. ఎంత పర్ఫెక్ట్గా, సైలెంట్గా జరిగిన ఆపరేషన్ ఇది. సరే, వసుదేవుడు తిరిగొచ్చేశాడు. తెల్లారింది. కంసుడికి బిడ్డ పుట్టిందన్న వార్త తెలిసింది. అప్పటికే 7గురిని మొట్టుబెట్టిన కంసుడు ఈ 8దో బిడ్డను కూడా, అది ఆడపిల్లాని తెలిసికూడా చంపడానికొచ్చాడు. మరి ఆ టెన్షన్ మూమెంట్లో ఏం జరిగింది? 5వ భాగం, కంసుడికి దివ్య హెచ్చరిక. ఇది వింటే గూస్బంప్స్ రావడం ఖాయం. కంసుడు ఆ బిడ్డను చంపబోయేసరికి ఆ శిశువు అమాంతం చేతుల్లోంచి మాయమైపోయి ఆకాశంలో ఒక దివ్య రూపంలో ప్రత్యక్షమవుతుంది. నిన్ను చంపేవాడు ఇప్పటికే ఎక్కడో పుట్టేశాడు అని ఒక గంభీరమైన వాయిస్తో వార్నింగ్ ఇచ్చి అంతర్ధానమవుతుంది. తన మరణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేయొచ్చన్న కంసుడి ఆశలన్నీ ఆ ఒక్క సెకండ్లో పటాపంచలైపోయాయి. ఈ రెండు పరిస్థితుల మధ్య ఉన్న కాంట్రాస్ట్ని మనం స్పష్టంగా గమనించవచ్చు. ఒకవైపు మథురలో కంసుడు ఎంత సైన్యమున్నా సరే తన విధిని మార్చలేక భయంతో చేసే విఫల ప్రయత్నాలు. మరోవైపు ఏ సైన్యం, ఏ రక్షణ లేకపోయినా ఒక దైవిక అండతో, ఒక తండ్రి సైలెంట్గా చేసిన సాహసంతో శ్రీకృష్ణుడు గోకులంలో సేఫ్గా పెరగడం. విధి ఎంత బలీయమైనదో ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక ముగించే ముందు ఒక ప్రశ్న వేసుకుందాం. ఎవరైనా సరే రాసిపెట్టి ఉన్న విధిని ఇనుప సంకెళ్లతో బంధించగలరా? లేదా కంసుడిలా ఆ విధిని ఎలాగైనా తప్పించుకోవాలని చేసే ప్రయత్నాలే దాన్ని మరింత త్వరగా మన దగ్గరకు చేరుస్తాయా? దీని గురించి కాస్త ఆలోచిద్దాం. ఒక సైలెంట్ అబ్జర్వర్గా మనం ఎక్స్పీరియన్స్ చేసిన ఈ ఎపిక్ రెస్క్యూ మిషన్ వివరణ మనందరికీ సరికొత్త ఆలోచనలు రేకెత్తించిందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.